ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 17. షుడ్ అనే వర్డ్కి ఆల్టర్నేటింగ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. ఆట్ టు, మస్ట్, హ్యాజ్ టు, హ్యావ్ టు. సో ఇవన్నీ కూడా కామన్గా ఒకటే మీనింగ్ ఇస్తాయి, అంటే ఏదైనా చెయ్యాలి అని అర్థం. కాకపోతే ఫోర్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షుడ్ అనే దాన్ని మనం అడ్వైజ్ ఇవ్వడానికి వాడతాం, అంటే ఏదైనా పని చెయ్యాలి అని ఒకరికి సలహా ఇవ్వడం, ఫోర్స్ తక్కువగా ఉంటుంది. ఆట్ టు అనేది ఒక డ్యూటీ లాగా, ఇది మీ కర్తవ్యం అని చెప్పినట్టు ఉంటుంది, చెయ్యాలి అని. మస్ట్ అనే దాంట్లో ఫోర్స్ ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి అనే ఒక కంపల్షన్ ఉంటుంది, ఫోర్స్ ఎక్కువ. అదేవిధంగా హ్యాజ్ టు, హ్యావ్ టులో కూడా ఫోర్స్ ఉంటుంది. అంటే టోటల్గా అన్నీ చెయ్యాలి అనే అర్థంతోనే ఎండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఫోర్స్ డిఫరెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. యూ షుడ్ మీట్ దెమ్, నువ్వు వారిని కలవాలి, కలుసుకోవాలి, అంటే కలిస్తే బాగుంటుంది అనే ఒక సలహాలాగా ఉంటుంది. అదేవిధంగా వీ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్, మనం పెద్దల్ని గౌరవించాలి, అంటే అది మన విధి, మన కర్తవ్యం అనే ఒక బాధ్యతను తెలియజేస్తుంది. నెక్స్ట్, యూ మస్ట్ ఫినిష్ దిస్ వర్క్ వితిన్ 1 hour, నువ్వు ఈ పని గంటలో పూర్తి చేయాలి. దీంట్లో కమాండ్ ఉంటుంది, సో పని పూర్తి చేసి తీరాలి అని ఆబ్లిగేషన్. అదే ఇంకొకటి, షీ హ్యాస్ టు ఆస్క్ హిమ్, ఆమె అతన్ని అడగాలి, అంటే అడిగి తీరాలి అనే ఒక ఫోర్స్ ఉంటుంది దీంట్లో. అదేవిధంగా యూ అయితే హ్యావ్ టు వాడతాం, యూ హ్యావ్ టు గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళాలి, దీంట్లో కూడా ఫోర్స్ ఉంటుంది, వెళ్ళి తీరాలి అని. సో ఇలా స్లైట్ డిఫరెన్సెస్తో ఇలా మనం షుడ్ని, ఆట్ టుని, మస్ట్ని, హ్యాజ్ టుని, హ్యావ్ టుని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కామన్గా వీటన్నిటి అర్థం ఒకటే అని మైండ్లో పెట్టుకుంటే మనకు అది అర్థం అవుతుంది. కాకపోతే షుడ్, ఆట్ టు అనేవి కొంచెం ఫోర్స్ తక్కువతో వాడతాము. మస్ట్, హ్యాజ్ టు, హ్యావ్ టు అనేది కొంచెం ఫోర్స్ ఎక్కువతో వాడతాము. వీటన్నిటిలోకి ఎక్కువ ఫోర్స్ ఇచ్చేది వచ్చి మస్ట్. మీరు ఎవరి మీదైనా ఒత్తిడి కలుగజేయాలనుకుంటే, లేదా అవతల వాళ్ళు మీ మీద ప్రెజర్ పెడితే మస్ట్ వాడుతూ ఉంటారు. లేనప్పుడు మనం షుడ్ అనో, హ్యాజ్ టు అనో, హ్యావ్ టు అనో వాడుతాం. ఆట్ టు అనేది కొంచెం రేర్గా కనిపించేవాడు. కాబట్టి ఏదైనా పని చెయ్యాలి అనే ఉద్దేశంలో ఈ విధంగా మనం వాడుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.